సో మనం అయితే స్వాతి దగ్గరికి బయలుదేరామండి. అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఈ రియల్ కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా 1.5 year అయిపోతుందండి నియర్లీ. సో చాలా మంది అడిగారు వెళ్ళట్లేదు అని చెప్పి. సో మనకైతే చూస్తున్నారు కదా ఖాళీ అవ్వట్లేదండి. బట్ ఇలా తెగించి టైం తీసుకుని మరీ వెళ్తాం అని చెప్పాలంటే ఆమె నాకు ఏం అవ్వదు, కనీసం నాకు ఇంతకుముందు చుట్టం తెలిసిన వాళ్ళు కూడా కాదామె. బట్ ఎందుకు వెళ్తానంటే ఏదో పూర్వజన్మ అంటారు కదండి సంబంధం అని, అదే అవ్వచ్చు మేబీ. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళ గురించి మీకు తెలియాలి. ఇక్కడ కింద వీడియో స్క్రోల్ అవుతుంది కదా, అంటే మనం ఒక 1 month నుండి చూసేటోళ్ళు ఉండి వాళ్ళ అన్న ఒక 5 రోజుల్లో చనిపోతారనగా పిలిచి మా చెల్లిని చూసుకో, మా చెల్లిని జాగ్రత్తగా చూడు, నువ్వే చూడాలి, నాకు నేను చనిపోతానని చెప్పాడు. నేను అప్పుడు కూడా వీడియోలో చెప్పానండి మొక్క. సో అలాగే నాకు చాలా విచిత్రంగా ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఆయన అన్ని చూసిన తర్వాత వాళ్ళ చెల్లిని కూడా ఒక 1 month మనమే చూసుకుని తర్వాత ఆశ్రమం తీసుకెళ్ళాం. సో ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఇది గుంటూరు అవతలండి ఇది. సో ఇక్కడ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్ లొకేషను. మన ఫాలోవర్స్ అయితే రెగ్యులర్గా వీక్లీ మెసేజ్ చేస్తున్నారండి వాళ్ళు, అన్న స్వాతిని చూపించు అని. సో ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. అండ్ చాలామంది కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా నేను తిరిగి ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఖర్చు పెడుతున్నానంటే ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తున్నానేమో, ఫండ్స్ వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారు. నేను ఎలాంటి ఫండ్స్ ఇప్పుడు వరకైతే యాక్సెప్ట్ చేయలేదు, తీసుకోలేదు కూడా అండి. కూడా నేను పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను, ఏది చేసినా ఇన్కమ్ మీదే అండి. సో ఇలా మనం చాలా మందిని జాయిన్ చేసామండి. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండలేదు. బట్ ఈమెయితే బాగానే ఉంది 1 year నుండి. సో ఈమె ఆరోగ్యం ఎలాగుంది ఏంటి అని కూడా నాకు కూడా తెలియదు. సో వాళ్ళని అడిగితే బాగానే ఉంది అంటున్నారు, వెళ్ళి చూద్దాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆమెకి ఏమైనా జరిగినా కానీ మనకే కాల్ చేస్తారండి వాళ్ళు. సో గెట్ రెడీ. 1 year తర్వాత నన్ను గుర్తుపడుతుందా ఆమె అసలు ఎలా ఉంది? స్వాతిని చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాము. చూద్దాం ఒకసారి, మీకు లైవ్లో చూపిస్తాను, రండి. సో డోర్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. మనం పర్మిషన్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఇక్కడ పర్మిషన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగానే. చూడడానికి చిన్నదిలా ఉంది కానీ చాలా పెద్దదండి ఇది. డోర్ క్లోజ్ చేసింది సార్. సార్ వాళ్ళ అన్నయ్య వీడియో చూపిస్తాను. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు సొంతంగా. ఒకసారి ఆ ఫోన్లో చూపిస్తాను. అన్నయ్య చూస్తావా? అన్నయ్య తెలుసా నీ అన్నయ్య? మీ అన్నయ్య మరి ఆయన పక్కన గుర్తుపట్ట అన్నయ్య. ఎక్కడ అన్నయ్య? ఎలా ఉంటుందండి అడుగుతూ
సో ఈ రియల్ కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి రియల్ కంటెంట్ నేను ఇంకా పెట్టడానికి నాకు మీరు ప్రోత్సహించడం